అందరికీ నమస్కారం. నా పేరు శేఖర్ మెట్ల. ఒక సూపర్ ఈజీ లెక్చర్తో మీ ముందుకు వచ్చానండి. కామన్ ఫంక్షనాలిటీస్ గూగుల్ షీట్స్లో ఎలా ఉంటాయి అవి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తుంటే 5 Minute Zero to Hero సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. అదేవిధంగా ఆన్లైన్ కోర్సెస్ కూడా క్విక్గా నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లింక్లో నేను ఆన్లైన్ కోర్స్ లింక్స్ను అందుబాటులో పెడతాను, ప్రయత్నించండి. సో కామన్ ఫంక్షనాలిటీస్ అంటే జనరల్గా గూగుల్ షీట్స్ నేర్చుకునేటప్పుడు కానీ ఈ గూగుల్ షీట్స్ మీద వర్క్ చేసే విధానంలో కానీ మనము రెగ్యులర్ వర్క్స్ అన్నమాట. రెగ్యులర్గా ఒక షీట్ ఓపెన్ చేసి డేటా ఎంట్రీ చేయడం కానీ అండ్ ఉన్న డేటాని మనము కాపీ పేస్ట్ చేయటాలు కానీ ఇలాంటి టాస్కులు చేసేటప్పుడు వెరీ రెగ్యులర్గా చూడండి. నేను యారోస్ క్లిక్ చేసి డిలీట్ అని ఆ పర్టిక్యులర్ రోస్ చూపిస్తున్నాను. లెఫ్ట్ యారో అదే లైక్ మౌస్ తీసుకుని అట్ల మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ కొట్టేస్తే డిలీట్ అనగానే చూడండి ఆ రోస్ అన్ని డిలీట్ అయిపోయి. అదేవిధంగా సీరియల్ నెంబర్ నుంచి లైక్ ఎఫ్ సెక్షన్లో ఉన్నదాకా కంట్రోల్ ఆర్ షిఫ్ట్ హోల్డ్ చేసి నేను క్లిక్ చేయడం జరిగింది. సో డేటా సెలెక్షన్ అయితే జరిగింది. నాకు డేటా కాపీ చేసుకోవాలనుకోండి, నేను సెలెక్షన్ సింపుల్గా షిఫ్ట్ పట్టుకుని మనకు ఒక రేంజ్ సెలెక్ట్ చేసుకుంటే మనకు హైలైట్ అవ్వటం జరుగుతుంది డేటా. దాంట్లోంచి ఆ పర్టికులర్ సెలెక్షన్ మీద మౌజ్ రైట్ క్లిక్ కొడితే పక్కన ఎక్కడన్నా కొడితే మళ్ళీ ఈ సెలెక్షన్ అనేది పోతుందండి. సో ఆ పర్టికులర్ సెలెక్షన్ మీద రైట్ క్లిక్ కొట్టి కాపీ చేసుకుని ఇప్పుడు ఇక్కడ కావాలనుకోండి సేమ్ డూప్లికేట్ కాపీ రైట్ క్లిక్ కొట్టేసి పేస్ట్ అంటే కంట్రోల్ వి అనే షార్ట్ కట్ యూజ్ చేయొచ్చు. లేదంటే కంట్రోల్ వి అని మీరు డైరెక్ట్గా మౌజ్ లైక్ యువర్ కీబోర్డ్ నుంచి కంట్రోల్ వి ప్రెస్ చేస్తే ఆ డేటా అంతా పేస్ట్ అయింది. లేదు నాకు మౌస్తో నాకు ఆపరేషన్ అలవాటు ఉందనుకుంటే రైట్ క్లిక్ కొట్టి మౌస్తో సింపుల్గా మీరు ఆ యొక్క ఆప్షన్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత చూడండి ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్. పేస్ట్ స్పెషల్ అని వాల్యూస్ కావాలా అంటే ఇప్పుడు మనం ఒక సమ్ చేయాలనుకుంటే మనం సమ్ అనే ఫార్ములా కూడా ఉంటుంది అక్కడ. మరి వాల్యూ సరిపోద్దా టోటల్ వచ్చింది అక్కడ లైక్ ఫార్ములా కూడా కావాలా, లేదంటే ఫార్ములాస్ ఓన్లీ కావాలా? చూడండి మీకు ఎలాంటి ప్రొవిజన్ కావాలంటే అలాంటి ప్రొవిజన్ తీసుకోవచ్చు. అదేవిధంగా గూగుల్ షీట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ ఆ టేబుల్ యొక్క డిజైన్ చేసుకుంటాం కదా మనం, కలర్ సైటింగ్ కానీ హైట్ విడ్త్లు ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటాం కదా. వాటిలో పేస్ట్ స్పెషల్లో ఫార్మాట్ ఓన్లీ థర్డ్ ఆప్షన్ ఇందాక మనం క్లిక్ చేయడం జరిగింది. ఆ ఫార్మాట్ ఓన్లీ అంటే ఆ ఫార్మాట్ లైక్ స్ట్రక్చర్ డేటా ఏమి లేకుండా ఓన్లీ ఫార్మాట్ వస్తుంది, ఓన్లీ డేటా వస్తుంది, వాల్యూస్ ఓన్లీ ఫార్ములాస్ వస్తాయి. ఈ విధంగా మనకి గూగుల్ షీట్లో మోర్ ఆప్షన్స్ మనం తెలుసుకోవడం ద్వారా లైక్ గ్రేట్ ఫంక్షనాలిటీస్ మనం నేర్చుకోగలుగుతాం ఈజీగా. అంటే దీనివల్ల ఏమవుతుందంటే మోర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి వి విల్ సేవ్ ఎ లాట్ ఆఫ్ టైం. ఇక్కడ మనము చాలా టైంని సేవ్ చేయగలుగుతాము అనేది మనం గుర్తించాలి. ఓకేనండి. సో సెలెక్ట్ చేసుకోవటం డేటాని రైట్ క్లిక్ కొడతాం, పేస్ట్ స్పెషల్కి వెళ్తాం. ఇది ఒక కొత్త ఆప్షన్ చూడండి. డేటా కాపీ చేసుకొచ్చి ట్రాన్స్పోజ్డ్ అంటే ఏంటంటే అండి రోస్ కాలమ్స్ లాగా, కాలమ్స్ రోస్ లాగా మనకి డేటా వైస్ వర్స మీకు అలా ఉన్నది ఇలా ఉన్నది అలా, అంటే రోస్ కాలమ్స్ వైజ్ కాలమ్స్ రోస్ వైజ్ మీకు ఒకవేళ కావాలి డేటాని మార్చుకోవాలనుకుంటే సూపర్ ఈజీగా గూగుల్ షీట్స్లో మనకి ఈ ఫ్యూచర్ ఉంది. దానికి మీరు ఏం చేయాలి, జస్ట్ ఏ డేటాని మీరు ట్రాన్స్పోజ్ చేసుకోవాలి, మొత్తం డేటానా పర్టికులర్ 2 కాలమ్స్ ట్రాన్స్పోజ్ చేద్దాం అనుకుంటారా, అది మీరు డిఫైన్ చేసుకుని కంట్రోల్ సితో కాపీ చేసుకుని చూడండి. ట్రాన్స్పోజ్ చేస్తే ప్రొడక్ట్ సేల్స్ మీకు మనం కాలమ్స్లో తీసుకున్నాం, 2 రోస్లో యాపిల్ ఎన్ని సేల్స్ ప్రొడక్ట్, ఎంత బ్యూటిఫైగా మనకి కావాల్సిన డేటా వచ్చేసిందండి. నిజంగా ఆసం కదా. సో ఇవన్నీ కూడా మీ గూగుల్ షీట్స్లో ఒక జీమెయిల్ అకౌంట్ ఐడితో గూగుల్ షీట్ ఓపెన్ చేసి ప్రాక్టికల్గా డేటా యాడ్ చేసి ప్రాక్టీస్ చేస్తేనే ఒక లెక్చర్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. అన్లెస్ అంటిల్ ఎప్పుడు కూడా ప్రాక్టికల్ స్కిల్స్ లేనప్పుడు యూ వోంట్ లెర్న్ మచ్ థింగ్స్ అన్నమాట.
సో ఇదే విధంగా మనం అన్ని లెక్చర్స్ కూడా వెరీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే క్విక్గా గూగుల్ షీట్స్ నేర్చుకోవాలనుకుంటే 0 నుంచి ఎక్స్పర్ట్ లెవెల్కి డిస్క్రిప్షన్ లింక్లో మనం ఆన్లైన్ కోర్స్ అందుబాటులో పెట్టాం. అన్లిమిటెడ్ కోర్స్ అది. సర్టిఫికేషన్ ఆఫ్ కంప్లీషన్ కూడా ఉంటుంది ఇంటర్నేషనల్ లెవెల్లో యాక్సెప్ట్ చేయడానికి. సో ఈ రోజే ట్రై చేయండి. ధన్యవాదాలు.